కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖకు హైకోర్టులో చుక్కెదురైంది. తమపై చర్య తీసుకునే అధికారం, నోటీసులు పంపే అధికారం డిప్యూటీ స్పీకర్కు లేదని, స్పీకర్కు మాత్రమే ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టులో సురేఖ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. అయితే చీఫ్ జస్టిస్ నిసార్ అహ్మద్, జస్టిస్ పుష్కర్లతో కూడిన ధర్మాసనం పిటిషన్పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంఎంవి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, కొండా సురేఖ రిట్ పిటిషన్ పై స్టేకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పోచారం రాజీనామాను డిప్యూటీ స్పీకర్ ఆమోదించిన నేపథ్యంలో అదే రోజు హైకోర్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఒక స్టేకి నిరాకరణ చేస్తూ తీర్పునిచ్చింది. రిట్ పిటిషన్ ని కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ని స్టేకి నిరాకరిస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ నిసార్ అహ్మద్ అలాగే అఫ్జల్ పుర్కర్ తో కూడినటువంటి బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. తమపై చర్య తీసుకునే లేదా నోటీసులు పంపే అధికారం స్పీకర్ కు తప్ప డిప్యూటీ స్పీకర్ కు లేదని కొండా సురేఖ హైకోర్టులో రిట్ పిటిషన్ ని దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆమె అందులో రిట్ పిటిషన్ లో పొందుపరిచారు. దీనికి సంబంధించి అంటే ఇంటీరియర్ రిలీఫ్ స్టేని ఇవ్వడానికి కానీ లేదా ఆమె చూపించిన కారణాలు కానీ సహేతుకంగా లేనటువంటి అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అలాగే తుది తీర్పు మాత్రం కోర్టు విచారణకు లోబడి ఉంటుందని మాత్రం చాలా స్పష్టంగా తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుతం తాజా పరిస్థితి ఇది. వేసవి సెలవుల తర్వాత దీనిపై తుది తీర్పు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్. Thank you.